మహానాడు ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. ప్రతి ఏడాది వేలాది మంది నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి పూర్తిగా డిజిటల్ వేదికపై నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆన్లైన్ ద్వారా మహానాడులో భాగస్వామ్యం కానున్నారు. గ్రామస్థాయి పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి మహానాడును డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానాడు ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. ప్రతి ఏడాది వేలాది మంది నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి పూర్తిగా డిజిటల్ వేదికపై నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ వైశాలి. ఈరోజు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మరి కాసేపట్లో పసుపు పండుగ ప్రారంభం కానుంది. పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు ఈసారి హైపీరియడ్ పద్ధతిలో నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. ప్రతి సంవత్సరం గనక మహానాడు అంటే గనక లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా కూడా ఒక్కసాటనే చేరి అక్కడి నుంచి సభలు, సమావేశాలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు భాగంగా పాల్గొని ఈ మహానాడులో తీర్మానించడానికి భిన్నంగా మహానాడు తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని ఇవ్వటము, అలానే స్త్రీ శక్తే ధ్యేయంగా అంటే స్త్రీలకు సంబంధించినటువంటి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగే విధంగా కూడా ఒక నినాదంతో మహానాడు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతవరకు సఫలీకృతమయ్యాయి, ఏ విధంగా ప్రజలకు అందించాము, ఏంటి అనే విషయాలపై కూడా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా కూడా ఒకే వేదిక మీద ఉండి అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వాలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మహానాడుని ప్రారంభించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన 3-4 రోజుల నుంచి కూడా కేంద్ర కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం అయితే కొనసాగుతుంది. పసుపు పండుగను, మహానాడును విజయవంతం చేయాలనే కార్యకర్తలు, అభిమానులంతా కూడా ఒక కృతిని చెందుతూ ఉన్నారు. అంటే ఈ మహానాడు వేదికగా రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళనున్నారు, ఏంటి అనేది కూడా స్పష్టం చేయనున్నారు. మరో విధంగా చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుగా ఏదైతే నారా లోకేష్ బాధ్యత స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్న తర్వాత మొదటి మహానాడు ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, ఎటువంటి స్పీచ్ ఉంటుంది ఏందనేది కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలను దిశ మార్చే విధంగా మహానాడు ఉంటుందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలంతా చెబుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏదైతే సభ్యులు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి జోష్ నింపుతారు, ఎటువంటి ప్రసంగం ఉంటుంది, ఏంటి అనేది కూడా ప్రతి వర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి కార్యకర్త అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ ఒక ట్విట్టర్ వేదిక ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఇంటి పైన తెలుగుదేశం పార్టీ జెండాని కట్టి సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేయాలి, హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ కావాలి అనే విధంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు
రోజు ఉదయం నుంచే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా వారి ఇళ్ల పైన తెలుగుదేశం పార్టీ జెండాని కట్టి ఫోటోలు దిగి డిజిటల్లో పోస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. శ్రీనివాస్, మహానాడులో ఈ తీర్మానించిన ఈ ఈ 20 తీర్మానాలపై అప్డేట్స్ ఏంటి? అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ నుంచి 16, తెలంగాణ నుంచి 4, మొత్తం 20 తీర్మానాలకు సంబంధించి గతంలో పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిని ఈ మహానాడులో ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల అవసరాల రీత్యా ప్రజలకు ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళాలి, ప్రజలకు మనం ఎటువంటి హామీలు ఇచ్చాయి, అవి నిర్వహించడానికి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి ఏంటి అనేది కూడా ఫీడ్బ్యాక్ తీసుకో. థ్యాంక్ యూ శ్రీనివాస్.